జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని మనం 45, 46 శ్లోకం చదువుకుందామండి. 45లో ఫస్ట్ లైన్లో 4 నామాలు, సెకండ్ లైన్లో 4 నామాలు ఉన్నాయండి. అదేవిధంగా 46లో ఫస్ట్ లైన్లో 4 నామాలు, సెకండ్ లైన్లో 4 నామాలు ఉన్నాయండి. ఫస్ట్ స్లోగా చదువుకుందాం. నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవధ్యా నిరంతరా నిష్కారణా నిష్కలంకా నిరుపాధి నిరీశ్వరా నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశిని. శ్లోకం రూపంలో చదువుదామండి. నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవధ్యా నిరంతరా నిష్కారణా నిష్కలంకా నిరుపాధిర్నిరీశ్వరా నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశిని. 45లోనండి ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో కూడా అన్ని దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి 99% ఎక్కడ మిస్టేక్స్ రావండి. 46లో నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్ అనొచ్చు. పట్టి విసర్గలు కూడా పెట్టుకోవచ్చండి. నిరుపాధి అని కూడా పెట్టుకోవచ్చు. ఎలా చదివినా తప్పు లేదండి. ఇంకా కింది లైన్లో కూడా నార్మల్గా అన్ని దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి తప్పులు రావు. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా చెప్తాను. శ్రీమాత్రే నమః.